ఇది ఎప్పుడు ఇచ్చిరన్నా మీ చేతికి? Received it on 6th of ఆగస్ట్. ఎన్ని రోజులలో ఖాళీ చేయాలనేది ఏమని చెప్పారా? హౌ మెనీ డేట్ గివెన్? 3rd of September. సెప్టెంబర్ 3rd. They have given. ఓకే, సెప్టెంబర్ 3rd. 5th of September they have given time. ఓకే, 5th సెప్టెంబర్ పోతే 4-5 దిన్. No. ఎస్, ఇదే పరిస్థితి మనం చూడొచ్చు. క్లియర్గా రాసి ఉంది విత్ ఇన్ ద 30 days అనేటువంటి అంశం కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడికి సంబంధించి FTL అండ్ బఫర్ జోన్ దుర్గం చెరువు వాటర్ బాడీ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిసిప్ట్. వీళ్ళకి ఇచ్చినటువంటి డేట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 3/8/2024 వీళ్ళకైతే ఇచ్చినటువంటి పరిస్థితి. సార్, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు? మీకు ఎలాంటి నోటీస్ ఇచ్చారు? ఎందుకోసము అనే దాని విషయంలో ఏమైనా సమాధానం చెప్తారు? గవర్నమెంట్ కి తెలియదు, వాళ్ళకు లేక్ ఏడు తెలియదు, ఏం తెలియదు వాళ్ళకు. దే డోంట్ నో when they are giving layout permission, don't they know? Okay. They have collected layout permission fee. They have collected LR ULC ఒక్కొక్క ప్లాట్ కి 3.5 లక్షలు కట్టుకున్నామండి. నాకు ULC వర్తించదు. బట్ గవర్నమెంట్ ఏం కొట్లాడతామని కట్టినాం. Okay. We knew we don't have to pay. Okay. Still we paid because we can't fight with the government, no? ఓకే. And we are here as sitting ducks. మేము ఇక్కడ దొరికిపోతున్నాం అందరికి ఈజీగా లైమ్ లైట్ లోకి వచ్చేయడానికి. ఇప్పుడు వీళ్ళు జనాలు గవర్నమెంట్ ఆఫీషియల్స్ when they are giving permission, what were they doing? Don't they know where the lake is? Is it private land, పట్టా ల్యాండ్? ఇవన్నీ మనీ కోర్టులో కూడా సబ్మిట్ చేసాం. ఎప్పుడైంది అసలు దీనికి సంబంధించిన లేఅవుట్? ఎప్పుడైంది? మీరు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నామంటున్నారు. 93 లో లేఅవుట్ ఫైనల్ అప్రూవ్డ్. ఓకే, ఫైనల్ అప్రూవ్డ్ 93. అప్పుడు FTL లో లేదు, ఇప్పుడు FTL లో అదే కదా, అదే ఎవరు అడగాలి? మీరు అడగాలి ప్రశ్న. మామూలు వచ్చి అంత హెరాస్మెంట్ ఇదంతా. హరాస్మెంట్ అంటే ఏమని చెప్తున్నారు అసలు? హరాస్మెంట్ అంటే ఏ రకమైనటువంటి హరాస్మెంట్? అక్కడ వరకు FTL అంటారు సార్. ఏంది నాకు అర్థమైతలేదు. Is supposed to be under FTL. Some this software companies are also under FTL. Okay. The government is developing Durgam Cheru as a tourist spot, right? Making parks and roads, walkways and all those things. They made a sewage treatment plant. Sir, ఇప్పుడు They గవర్నమెంట్ also, if you see the Google Earth 1984 map and 2024 map, there is no difference on the. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? I made my house in 92-93 లో లేఅవుట్ అప్రూవ్డ్ అయింది సార్. అప్పటి నుంచి కట్టుకుంటూనే ఉన్నాము. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఇఫ్ యు గో దేర్ ద రోడ్ లీడింగ్ టువర్డ్స్ ఇనార్బిట్ అప్పుడు రోడే లేదు. వాళ్ళు రైజాట్ వాళ్ళ కొరకు రోడ్ వేసారు. ఎంత చిన్న ఒక 30 feet రోడ్, ఇప్పుడు రోడ్ అయింది. అంటే వస్తుంది ల్యాండ్ దుర్గం చెరువు ఫిల్అప్ చేసుకుంటేనే వస్తుంది. ఓన్లీ ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటా మట్టి వేసుకుంటే చేస్తాం. ఒకవేళ ఖచ్చితంగా మేము ఇప్పుడు వచ్చేటువంటి సెప్టెంబర్ 5th రోజున వీటిని డిమాలిష్ చేస్తామని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే, హైడ్రా అనుకుంటే, వాట్ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి? కోర్టుకి వెళ్తున్నాం, మనం ఆల్రెడీ వెళ్తున్నాం. Okay. We are going against this court order, this notice, which is against. How many families stay there? Almost 90 to 100, 140 ఉన్నాయి కానీ 90 దగ్గర 300 to 400 houses are here and 300 to 400 families are staying. సార్, ఒక మాట అడుగుతాం సార్, ఏమనుకోకండి. కామన్ మ్యాన్ డ్రీమ్ ఏంటి సార్? ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి ప్రభుత్వమే వచ్చి మేము కొట్టేస్తామంటే ఇంకా కామన్ మ్యాన్ ఎక్కడ పోతాడు సార్? అండ్ మీరు పర్మిషన్స్ ఇచ్చిన ప్రకారం కట్టిరు అందరు. ఇప్పుడు గవర్నమెంట్ కి డబ్బు కావాలా? లేఅవుట్లు అన్ని డబ్బులు కావాలా? People who have given permission, they have collected money. Government has collected money. అందరూ అన్ని ఫీజులు కట్టిరు, అన్ని రకాల ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. వాటర్ అన్ని ఇస్తున్నాం, అన్ని సర్వీసెస్ ఇస్తున్నాము. కరెంటు, వాటర్, లేఅవుట్. లైవ్ లో చెప్పండి. ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చిన నోటీసు అండర్ వాల్టా చట్టం అని ఇచ్చారు. ఓకే. వాల్టా చట్టం హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 2002. ఓకే. whereas we constructed houses much before that. Okay. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి అది అప్లికబుల్ కానే కాదు. ఈ విషయాన్ని మరి మీకు నోటీస్ ఇచ్చేటప్పుడు మీరు చెప్తే అధికారులు ఏమంటారు? లో లెవెల్ పీపుల్ హావ్ కమ్ అండ్ ఇష్యూడ్ నోటీస్. దే డోంట్ నో. బ్యాట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం. ఓకే. నెంబర్ 2, హైదరాబాద్ మునిగిపోయినా కూడా మాకు దుర్గం చెరువులోకి నీళ్లు రావు. ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఒక దుర్గం చెరువులోకి వెళ్లకుండా బయటకు వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు. దుర్గం చెరువు అర్థంతో మునిగిపోవడం అనేది పూర్తి అసత్యం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు సంబంధించి ఎన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారు?
నేను ప్రొఫెసర్ సాయిబాబా రెడ్డి జేఎన్టీయూలో 38 ఇయర్స్ సర్వీసెస్ రిటైర్ అయ్యాను. ప్రొఫెసర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఇవన్నీ తెలిసిన వాళ్ళని. సో నేను 1993లో కొన్నాను ప్లాటు. ఎందుకంటే హుడా లేఅవుట్ అప్రూవల్ ఉండడం వల్ల ఇది కొనుక్కున్నాము. రాకేష్ ప్లాట్ తీసుకో డ్రాయింగ్ తీసుకోవాలి. సో దాన్ని బట్టి మేము ప్లాట్ కొనుక్కున్నాము. దెన్ అప్లైడ్ ఫర్ జిహెచ్ఎంసీకి అప్లై చేసాము పర్మిషన్ కోసం. అప్లై చేసినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇది లేఅవుట్ మీరు కాపీ తీసుకున్నది. ఏ సంవత్సరంలో వచ్చింది ఇది లేఅవుట్ మీకు? 91లో వచ్చింది. 91 ఇక్కడ రాసింది 91లో ఉంది. శ్రీలింగపల్లి వాళ్ళు వైస్ చైర్మన్ ఆఫ్ హుడా, అప్పుడు హుడా ఉండింది, వాళ్ళు సైన్ చేశారు. సో అది తీసుకొని మేము కొనుక్కున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ కానీ జిహెచ్ఎంసీ అప్లై చేస్తే ఇమీడియట్గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చినాక తర్వాత కట్టుకున్నాక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి మేము ఈవెన్ ది ఎలక్ట్రికల్ లైన్స్, వాటర్ లైన్ అండ్ సీవరేజ్ లైన్ అన్నీ తీసుకున్నాము. కంఫర్టబుల్గా ఉంటున్నాము. ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి కానీ మాకు ఎప్పుడు నీళ్లు కనిపించింది ఏమీ లేదు. ఈరోజు వచ్చి సడన్గా 3rd ఆగస్ట్ డేట్ ఏదో కాగితం ఒకటి అంటించి 13వ తేదీ అంటించారు. ఇంటికి అంటించిపోయారు. ఇంటికి కూడా ఇచ్చిలేరు, నోటీస్ ఏదో అంటించిపోయారు. తీసుకుంటే చూసి అది సిటిజన్స్ వీఆర్ రెస్పాండెడ్ బ్యాక్ టు సేమ్. తహసీల్దారు, కలెక్టరు, డిప్యూటీ కలెక్టర్ అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇచ్చినాక వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారు? వాళ్ళు ఎఫ్టీఎల్ అనే పదాలు ఒకటి వాడుతున్నారు. ఎఫ్టీఎల్ అంటే మీనింగ్ ఏంది? ఏదైనా ట్యాంక్లో నీళ్లు మ్యాక్సిమం నిండినప్పుడు ఎక్కడికి వస్తాయని. అంటే అలుగు ఉంటుంది కదా ప్రతి ట్యాంక్లో, అలుగు లెవెల్ని దాటితే ఇటు వస్తాయి. అలుగు లెవెల్ తీసుకొని దాన్ని ఎఫ్టీఎల్ అని ఫిక్స్ చేయాలి. కానీ వాళ్ళు నోటికొచ్చిన ఫిక్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఒక పద్ధతి ఉండాలి కదా. ఆ అలుగు టాప్ లెవెల్ తీసుకొని ఫిక్స్ చేసుకొని రావాలి. ఇప్పుడు అలుగు ఎక్కడ ఉంది, ఎక్కడ చెరువు దగ్గర పోయి వాళ్ళు చూసుకొని రావాల్సి వస్తుంది. మాకు ప్రూఫ్స్ లేవు అసలు. ఎఫ్టీఎల్ అని ఏదో ఒకటి రాసేస్తే సరిపోదు కదా. యూ హ్యావ్ టు హ్యావ్ ది జస్టిఫికేషన్ అండ్ యూ కాంట్ టేక్ 100 years బ్యాక్ స్టోరీ. అండ్ ఇది నాట్ ఫర్ ఇరిగేషన్ ట్యాంక్ ఆల్సో. ఏదో దాని చుట్టూ పార్క్ కట్టుకున్నారు, వాకింగ్ ట్రాక్ ఉంది. దీని తర్వాత ఎన్నో బిల్డింగ్స్ వచ్చాయి, లైక్ ఇన్ఆర్బిట్ మాల్, అవన్నీ ఈ కాలనీ వచ్చినాకనే వచ్చినాయి అవన్నీ. సో ఇవన్నీ కాకుండా వాళ్ళు ఏదో సెలెక్టివ్గా వచ్చి చేయడం అనేది సబబు కాదు. అందుకే ఫస్ట్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇది తప్పు, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరే చూసుకోండి అని. వాళ్ళు ఇంకా వినకపోతే ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈ నోటీసులతో? ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు? మా దగ్గర 30 దాకా ఉన్నారు. ఈ కాలనీ అందరికీ వచ్చినట్టు ఉన్నాయి ఇక్కడ అంతా, ఎందుకంటే తెలుగు ఇక్కడే ఉంది కాబట్టి. ఓకే. సో మేమనేది మాకు పర్మిషన్లు అన్నీ ఉన్నాయి మీకు. హౌ యూ కెన్ సే ఇంతవరకు మాకు ఎప్పుడు నీళ్లు కూడా రాలేదు, నీళ్ళకు ప్రాబ్లం కూడా ఎప్పుడు కాలేదు. మరి మీరు ఎట్లా డిసైడ్ చేసుకున్నారు ఇది? ఎఫ్టీఎల్ అనేది కాన్సెప్ట్ మాకు, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ని కాబట్టి ఎఫ్టీఎల్ అనేది ఎప్పుడు అలుగు మీద తీసుకుంటారు, ఆర్ఎల్ తీసుకొని దాంతో మెజర్ చేస్తారు. అలా కాకుండా ఆర్ఎల్ ఇప్పుడు మెజర్ చేయమనండి ఎక్కడ ఉంది, దాన్ని బట్టి ఈవెన్ అది ఉన్నా కూడా అది ఆ బాధ్యత ఎవరిదండి? హుడాది, హెచ్ఎండిఏ వీళ్ళు చూసుకోవాలి కదా. దాన్ని మనం సిటిజన్స్ మనకి ఏం తెలుస్తుంది ఏంది ఏం కథ అనేది? ఇల్లు కట్టుకునే వచ్చి మీకు ఇరగొడతామంటే అది కరెక్ట్ కాదు కదా. ఇది మా ఉద్దేశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.